విద్యా విధానం సర్కార్ బండ్లల్లో చదివిపిరి. నాకు చిన్న కూతురు ఉంటుంది. వాస్తవానికి అంగన్వాడీ స్కూల్లో వేద్దామని మస్తుగా తిరిగినాం. నేను, మా ప్రవీణు, రవి అందరం కలిసి తిరిగినాం. అయితే 3 సంవత్సరాలు ఉంటేనే చేర్చుకుంటారట. అలా ఈమెకు 2.5 సంవత్సరాలు ఉన్నాయి. పోయిన అంగన్వాడీ స్కూల్కి ఒక బాధ్యత గల తండ్రిగా పోయినా నా బిడ్డ ఇక్కడ మంచిగా చదువుకోగలుగుతుందా, ఆడుకోగలుగుతుందా అని చెప్పి పోయి చూసిన. నేను అంగన్వాడీల పరిస్థితి చూస్తే పందుల కొట్టం కంటే అధ్వానం ఉంది ఒక్కొక్క తన. ఈ స్కూళ్ళ దగ్గరికి పోయినా స్కూళ్ళ పరిస్థితి ఏందో చూద్దామని పోయినా ఆకలి అవుతుంది సార్ జంత అన్నం పెట్టమంటే అన్నీ అడుక్కొని తిన్నా స్కూల్లో. ఈ తిండి ఎట్లుంటుందో చూద్దామని. ఎక్కడ పోయినా నాణ్యత లేదు. ఎక్కడ పోయినా నాణ్యత లేని విద్య. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి టీచర్లు క్వాలిఫైడ్ టీచర్లు. మనము లక్షల రూపాయలు పెట్టి కాన్వెంట్ స్కూళ్ళకు పంపాలి, యూనిఫామ్ డ్రెస్. మీరు ఒకటి తేడా గుర్తుపట్టుకోండి. గాంధీ హాస్పిటల్లో ఐసీయూ దాకా చెప్పులు వేసుకొని ఉరకొచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో ఉరకలేము. ఎందుకంటే ఇక్కడ అడిగేటోడు లేడు కదా. అక్కడ పైసలు కడుతున్నాం కాబట్టి బాధ్యతతో ఉంటాం, ఇక్కడ పైసలు కడతలేవు కాబట్టి ఐసీయూ దాకా ఉరుకుతాం. 100% ఇదే. కార్పొరేట్ లెవెల్లో తెలంగాణ రాష్ట్రంలో పెట్టినటువంటి ఇప్పటిదాకా 12 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిరు. ఇందులో కేవలం 1,00,000 కోట్లతో ఈ 2 డిపార్ట్మెంట్ల తలరాతను మార్చొచ్చు. ఇది మేము చేస్తాం. ప్రైవేట్, కార్పొరేట్, శ్రీ చైతన్యలు, నారాయణలు, కాన్వెంట్ స్కూళ్ళు ఇవి మనకు భవిష్యత్తులో కనిపించకూడదు. ఏ ఏరియాలో ఆ ఏరియాకు కాన్వెంట్ లెవెల్లో, కార్పొరేట్ లెవెల్లో ప్రభుత్వ పాఠశాల ఉండాలి, ఉండి తీరాలి. ఏ ఒక్క తండ్రి కూడా తన బిడ్డల చదువు కోసం తన జీవితాన్ని దారపోసి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 7200లో ఏ తండ్రి కూడా తన బిడ్డకు ట్రీట్మెంట్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండదు. ఇది 7200 చెప్తా ఉంది. అలాగే సత్వర న్యాయం. న్యాయం కూడా ఇలా డబ్బులున్నోనికి ఓ న్యాయం అందుతుంది, డబ్బులు లేనోనికి ఇంకో న్యాయం అందుతూ ఉంటుంది. డబ్బులున్నోడు హైకోర్టు దాకా పోయి న్యాయం తెచ్చుకోగలుగుతాడు. కానీ డబ్బు లేనోడు ఈడ సెషన్ మహా అంటే జిల్లా కోర్టు దగ్గర ఆగిపోయినా రాత గింతే అని వెళ్ళిపోతూ ఉంటాడు. హైకోర్టు దాకా పోతే, ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా పోతే న్యాయాలు దొరుకుతూ ఉంటాయి. ఈ న్యాయం అనేది కూడా ప్రజలకు 100% ఫ్రీగా అందాలి. 100% ఫ్రీగా అందాలి న్యాయం. అది సత్వరమైన న్యాయం అందాలి. ఒకవేళ ఒక పోలీస్ ఆయన నీ మీద తప్పుడు కేసు బుక్ చేసిండనుకో, నిన్ను కోర్టుకు దింపిండనుకో, ఆ పోలీస్ ఆయన పెట్టిన కేసు తప్పని కోర్టు నిరూపిస్తే వెంటనే అవే సెక్షన్ల మీద ఆ పోలీస్ ఆయన మీద కేసు జరగాలి, ఆ పోలీస్ ఆయన జైలుకు పోవాలి. అప్పుడు ఏమైతుంది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏది కేసు ఏది కాదని అప్పుడు పెడతారు. ఇటువంటి సిస్టమ్ రావాలి. ఒక్కసారి ఏసీబీకి దొరికినోడు, ఒక్కసారి ఏది అవినీతికి పాల్పడ్డాడు ఎవడైతే ఉంటాడో సర్వీస్లో మళ్ళీ కనిపించకూడదుగా, ఉద్యోగంలో ఉండకూడదు. అతనికి ఒక ఎంక్వైరీ చేసి అది నిజమా కాదా అని తేల్చి అతన్ని కొనసాగించాలా తీసేయాలని కమిటీ డిసైడ్ చేయాలి. అటువంటి వాడు మళ్ళీ ఉద్యోగంలో ఉండకూడదు. రాజకీయ నాయకులు మూట్లు తీసుకోవడం లంచం కాదా? ఇటువంటి సత్వర న్యాయం జరగాలి. చాలా కోర్టుల్లో కేసులు ఎందుకు పెండింగ్లో ఉంటాయంటే విచారణ పేరుతో జాప్యాలు చేయడం, ఛార్జ్ షీట్ లేకుండా లావుకుంటా రకరకాల ఇబ్బందులు పడుకుంటా పోలీసు వాళ్ళ దగ్గర జరుగుతూ ఉంది. ఈ పోలీసులో ఇలాంటి మార్పు రావాలి. నీ మీద 307 పెట్టిండు పోలీస్ ఆయన అక్రమంగా అంటే నువ్వు గెలిస్తే అదే 307 ఆ పోలీస్ ఆయన మీద ఉండాలి. అదే జరగాలి. ఇక పొలిటికల్ కరప్షన్, రాజకీయ అవినీతి. రాజకీయ అవినీతి ఎట్లా ఉండాలి? రాజకీయాలు తీన్మార్ మళ్ళీ ఏం చెప్పిండు? నేను రాజకీయాలు ప్రారంభించిన నాటి నుంచి, ప్రజల్లోకి వెళ్ళిన నాటి నుంచి నా దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ మా నానిచ్చినాయి, మా ఆవిడే కానీ నా పిల్లలే కానీ ప్రభుత్వానికి సరెండర్ చేసి 0 బ్యాలెన్స్తో ప్రజల్లోకి పోవాలా. నేను దిగిపోయేటప్పుడు కూడా ఈ ప్రభుత్వం, నేను పని చేస్తే ఈ ప్రభుత్వం నాకు తిండి పెట్టాలి, హాస్టల్లో పిల్లగానికి పెట్టినట్టు తిండి పెట్టాలి, నేను దిగిపోయేటప్పుడు 0తో దిగిపోవాలి. ఒకవేళ రాజకీయాలు చేస్తే ఇలాంటి రాజకీయాలు చేయాలి. రాజకీయ నాయకులుగా ఎవరు రావాలి? 5వ తరగతి చదివినోడు, అంగూటిగాడు, చదువు రానోళ్ళు వీళ్ళు కాదు. లా మినిస్టర్ లా తెలిసినోడు ఉండాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ PhD చేసినోడు ఉండాలి.
విద్యాశాఖ మంత్రి ఎలక్ట్రిసిటీలో అనుభవం ఉన్నోడు ఉండాలి. ఇలా సబితా ఇంద్రారెడ్డి గారికి ఏ పాటి చదువు వస్తుందో మీ అందరికీ ఎరక. ఆమె చదువుల తల్లి. పిహెచ్డి పరీక్షలు ఎప్పుడు పెట్టానో ఇంటర్ ఫెయిల్ అయినా ఈమె చెప్తూ ఉంటుంది మనకు. ఎర్రబల్లి దయాకర్ రావు, ఆయన చదువు మీ అందరికీ ఎరికే. మల్లారెడ్డిది ఫేక్ సర్టిఫికేటే. దాదాపు 9 మంది మంత్రులది ఫేక్ సర్టిఫికేటే. మీ అందరికీ ఎరికేనా? వీళ్ళు చదవలే, దొంగ చదువులే వీళ్ళని. ఇటువంటి వాళ్ళంతా మంత్రులు. ఒక ఆయన పత్తాలు ఆడతాడు, ఆయన క్రీడాశాఖ మంత్రి. ఇటువంటి వాళ్ళంతా ఈ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు. ఈ రాజకీయ నాయకులు ఈ బంధు ప్రీతి అవినీతి పోవాలంటే ఫస్ట్ 7200లో కానీ తీన్మార్ మల్లన్న టీంలో కానీ ఈ టీంలో ఉన్నటువంటి వ్యక్తుల చేత ఎన్నుకోబడితే అప్పుడు ఎన్నికల్లో నిలబడాలి. ఈ మీరంతా ఓట్లేసి తను కరెక్టే అని ఒప్పుకుంటేనే ఎన్నికల్లో నిలబడే సిస్టమ్ రావాలి. అది చేయబోతా ఉన్నాం. ఇక ప్రజాసేవ చేస్తేందుకు వస్తున్నా, ప్రజల కోసం ప్రాణాలు ఇస్తా. ఎవడడిగింది ప్రాణాలు? ఎవడని అడిగిందా? నిన్ను ఎన్నుకునేది ఎందుకు? పని చేస్తానుకు ప్రాణం ఇచ్చుడేంది? నేను చెప్తా ఉన్నా ప్రజలారా, మనం ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేయాలి. మనం గొప్పగా బ్రతికి ప్రజలకు సేవ చేయాలి. ప్రభుత్వం పైన ప్రజలు నమ్ముకోవాలి. ఎస్, ఇది నా ప్రభుత్వం అని ప్రజలకు కాన్ఫిడెంట్ కలగాలి. ఆ విధంగా రాజకీయాలు ఉండాలి. రాజకీయ నాయకుడు అవినీతి చేసుడు తగ్గిస్తే అన్ని వ్యవస్థలు సెట్ అయిపోతాయి. ఆ రాజకీయాన్ని, అటువంటి అవినీతి రాజకీయాన్ని ఖతం చేయడం కోసమే తీన్మార్ మల్లన్న టీం 7200 చేసుకుంది. ఈ 7200 అంటే మీ అందరికీ తెలుసు, 7200 మంది అవినీతి పరులు. వాళ్ళ చిట్టా, వాళ్ళ లెక్క ఇదంతా బయటికి తీసుకొస్తాం. వాళ్ళు జీవితంలో వాళ్ళ బొచ్చెలో ఒక్క ఓటు పడకుండా చేస్తాం. ఒక్క కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి దక్కకుండా చేస్తాం. ఈ రకమైనటువంటి విధానంతో మనం ముందుకు పోతా ఉన్నాం. ఎంతవరకు పోతాం ఇట్లా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ ఎజెండా వివరిస్తాం. మీరేం చేయాలి? రేపటి నుంచి ప్రజలందరికీ ఏం చేయాలి? ఈ ఎజెండాను వివరించాలి. రేపు మీ దగ్గర ఉన్న ప్రజలకి మీరు ఈ ఎజెండాను వివరించాలి. తీన్మార్ మల్లన్న అనుకుంటున్నటువంటి లక్ష్యం వైపు పోతే రాజకీయ నాయకుడు అవినీతి లేనివాడు వస్తాడు, చదువు కల్తీ లేని చదువు వస్తుంది, వైద్యం కల్తీ లేని వైద్యం వస్తుంది, మనం రూపాయి కట్టాల్సిన పని లేదు, అధికారుడే వచ్చి మన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, మనం ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇటువంటి ఒక గొప్ప ప్రపంచం తీన్మార్ మల్లన్న టీం ద్వారా సాధ్యమవుతుంది. మేము అటువైపు ప్రయాణం చేస్తున్నాం, మీరు అటువైపు రండి అని చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, మీ అందరినీ మరోసారి తీన్మార్ మల్లన్న టీంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ, మీ అందరినీ ఈ రోజు నుంచి మా కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తూ, ఇక్కడి వరకు వచ్చి ఈ సుదీర్ఘంగా సాగుతున్నటువంటి కార్యక్రమంలో ఇంత కదలకుండా కూర్చొని మొక్కవోని దీక్షల ఈ ఉద్యమంలోకి వస్తున్నటువంటి మీ అందరికీ నేను ఇచ్చేటువంటి ఒకే ఒక్క హామీ, మళ్ళీ పుట్టము. మీరు ఈ మాట గుండెల మీద రాసి పెట్టుకోరి. మళ్ళీ పుట్టము. ఈ జన్మలోనే నువ్వెవరో ఇంకా 100 ఏళ్ల దాకా తెలవాలి ప్రజానికానికి. అంటే నువ్వు ఈ లోపే చేసిపోవాలి. ఒక మళ్ళీ జన్మ అంటే ఏది ఉంటుంది? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.